ఈ వీడియోలో మనం వేది అమృత్ వెబ్సైట్ ఎలా ఓపెన్ చేయాలి, మనం లాగిన్ ఎలా అవ్వాలి, దాంతోపాటు కొత్త మెంబర్స్ని ఇందులో రిజిస్టర్ ఎలా చేయాలి, రిజిస్టర్ చేసిన తర్వాత కేవైసీ అప్డేట్స్ ఎలా చేయాలి, దాంతోపాటు మనం ప్రొడక్ట్ ఆర్డర్ ఎలా పెట్టాలి అండ్ పర్చేజ్ అనేది ఎలా ఫినిష్ చేయాలనే వివరాలు చూద్దాము. మొదటగా మనం గూగుల్లోకి వెళ్ళి వేది అమృత్ అని టైప్ చేసినా మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇలా లేదంటే వేది అమృత్ వెబ్సైట్కి వెళ్ళొచ్చు, లేదంటే ఇక్కడ మనకు లాగిన్ నౌ కనిపిస్తుంది కదా, లాగిన్ నౌ మీద క్లిక్ చేసినా కూడా డైరెక్ట్ లాగిన్కి వెళ్తాను. సో మొదట మనం వెబ్సైట్కు వెళ్దామండి. వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో ఇక్కడ అకౌంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి, ఈ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇవన్నీ అడుగుతుంది. ఇక్కడ ఫస్ట్ మన యొక్క ఏదైతే ఐడితో మనం లాగిన్ అవుతున్నామో లాగిన్ ఎంటర్ చేయాలి. ఇక్కడ వేది అమృత్ లాగిన్ పేజీలో మనం ఐడి ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ కరెక్ట్గా ఎంటర్ చేయాలండి. తర్వాత క్యాప్చా కోడ్ ఇక్కడ వస్తుంటుంది. ఆ క్యాప్చా కోడ్ ఎలా ఉందో అలా ఎగ్జాక్ట్లీ ఎంటర్ చేసేసి మనం ఎంటర్ మీద క్లిక్ చేస్తే లాగిన్ అవుతుంది. లాగిన్ అయిన తర్వాత మన యొక్క డాష్ బోర్డ్ ఇది ఏదైతే ఓపెన్ ఉందో ఇక్కడ డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఇక్కడ డీటెయిల్స్ చూడొచ్చండి. హోమ్ పేజ్ అండి. ఇక్కడ హోమ్ పేజ్ మీద క్లిక్ చేస్తే మన యొక్క ప్రొఫైల్ ఫోటో ఇక్కడ కనిపిస్తుంది. దాంతోపాటు ప్రొఫైల్ డీటెయిల్స్ వస్తాయి. అలాగే బ్యాంక్ డీటెయిల్స్, మనం ఎంటర్ చేసిన బ్యాంక్ డీటెయిల్స్, కొత్తగా ఏమైనా అప్డేట్స్ వస్తే ఇక్కడ మనకు న్యూ అప్డేట్స్ దగ్గర వస్తుంది. దాంతోపాటు టీమ్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, ప్రొడక్ట్ పర్చేజ్ ఎంత అయింది, పీవీ ఎంత మ్యాచ్ అయింది, టోటల్ పీవీ ఎంత ఉంది, ఫ్లష్ అవుట్, ఇలా అన్ని డీటెయిల్స్ ఇక్కడ మనకు హోమ్ పేజీలో కనిపిస్తాయి. సో ఇక్కడ మనం వన్స్ లాగిన్ అయిన తర్వాత మొదట మనం చేయాల్సింది కేవైసీ మనది కరెక్ట్గా ఉందా లేదా అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కేవైసీ కోసం మన యొక్క సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత అప్డేట్ ప్రొఫైల్ ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్రొఫైల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ యొక్క విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకసారి చూసుకోండి. ఇందులో ఇక్కడ ఉన్నటువంటి డేటాను మీకు జస్ట్ శాంపిల్ కోసం చూపిస్తున్నాము. ఇలా నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, అట్ ద సేమ్ టైం ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, స్టేట్, డిస్ట్రిక్ట్ అన్ని విత్ ఇంక్లూడింగ్ నామినీతో సహా అన్ని కరెక్ట్గా ఉన్నా లేదా చూడాలి. అండ్ లాగిన్ పాస్వర్డ్, సెక్యూరిటీ పాస్వర్డ్ అనేది మనకు రెండు రకాలు ఉంటుంది. ఒకటి లాగిన్ అవ్వడానికి, ఇన్ కేసు సెక్యూరిటీ కోసం సెక్యూరిటీ పాస్వర్డ్ మీరు ఏమైనా తర్వాత మార్చుకోవాలనుకున్నా మార్చుకోవచ్చు. అలాగే ఇందులో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ వచ్చేసి బ్యాంక్ డీటెయిల్స్. ఇక్కడ అకౌంట్ నేము, అలాగే అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ కంపల్సరీగా చెక్ చేసుకుని ఎంటర్ చేయండి. ఇది ఎంటర్ చేసిన తర్వాత వచ్చేటువంటి బ్యాంక్ నేము, బ్యాంక్ బ్రాంచ్, అలాగే కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి. ఈ రెండు ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు, ఆటోమేటిక్గా అవే వచ్చేస్తాయి. తర్వాత మన పాన్ నెంబర్ ఏదైతే ఉందో పాన్ నెంబర్ కూడా కరెక్ట్గా ఎంటర్ చేసి అప్డేట్ మీద క్లిక్ చేసి ఇక్కడ డీటెయిల్స్ అనేవి అప్డేట్ అవుతాయి. సో అప్డేట్ అయిన తర్వాత ఇక్కడ మనకు కేవైసీ అనేది ఒకసారి చూడండి, ఇది పర్ఫెక్ట్గా ఉన్నా లేదో చూడండి. దాని తర్వాత ఇక్కడ కేవైసీ అప్డేట్ కోసం సబ్మిట్ సక్సెస్ఫుల్ అవ్వడం కోసం మీ యొక్క పాన్ కార్డ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఆ ఫైల్ ఫోటో వచ్చేసి జేపీజీ ఫార్మాట్లో మనకి ఇక్కడ అప్లోడ్ చేయండి. అలాగే ఆధార్ కాపీ ఉంటుంది కానీ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు సైడ్లు వచ్చేలాగా ఇక్కడ ఈ సెకండ్ ఆప్షన్లో మనకు చూస్ ఫైల్స్ మీద సెలెక్ట్ చేసి అది సబ్మిట్ చేయండి. అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కోసం మనకు కేవైసీ వెరిఫికేషన్ కోసం మీరు ఇచ్చిన డీటెయిల్స్ మళ్ళొకసారి కంపెనీ వాళ్ళు చెక్ చేసుకోవడం కోసం మీ యొక్క పాస్బుక్ కానీ, లేదంటే మీకు అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ అన్ని వివరాలు ఉన్నటువంటి ఏదైతే కాపీ ఉంటుందో దాని యొక్క స్క్రీన్ షాట్ లేదంటే పాస్బుక్ ఫోటో ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత మనకు కేవైసీ ఇక్కడ నాట్ సబ్మిటెడ్ అని వచ్చింది. ఇక్కడ మీరు సబ్మిట్ చేసిన తర్వాత పెండింగ్ అని కానీ, లేదంటే అండర్ వెరిఫికేషన్ కానీ వస్తుంది. దాని తర్వాత వన్స్ కంపెనీ వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ వెరిఫైడ్ అని వస్తుంది. సో ఇది మనకు కేవైసీ అప్డేట్ చేసే ప్రాసెస్ అండి. దీని తర్వాత మనకి ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఏదైతే జినియాలజీ ఉందో, జినియాలజీ ఏంటంటే మన యొక్క టీమ్ డెవలప్మెంట్ ఎలా ఉంది, టీమ్ స్ట్రక్చర్ ఎలా ఉంది అనేది చూసుకునేది. ఇక్కడ మనం చూసినటువంటి ఇక్కడ మెయిన్ ఐడి కింద రైట్ సైడ్లో ఒక ఐడి ఆల్రెడీ లాగిన్ అయ్యింది, లెఫ్ట్లో ఖాళీగా ఇంకా స్టార్ట్ చేయాల్సింది. ఇది జస్ట్ ఫర్ మన యొక్క అవేర్నెస్ కోసం చేసినటువంటి వీడియో కాబట్టి ఇక్కడ మీకు చూపిస్తున్నాము. ఇక్కడ లాగిన్ చేసేటప్పుడు ఇక్కడ రైట్ సైడ్లో మనకి ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ ఎక్కడైతే కనిపిస్తుందో దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ అక్కడ ఐడి అనేది మనకు లాగిన్ అవుతుంది, రిజిస్టర్ అవుతుంది. అండ్ దానికోసం క్లిక్ చేయగానే ఇక్కడ ఒక ఫామ్ ఇలా ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ స్పాన్సర్ వచ్చేసి మీరు ఏ ఐడి కింద ఉన్నటువంటి యాడ్ బటన్ క్లిక్ చేశారో ఆ ఐడి నెంబరు, వాళ్ళ యొక్క పేరు వస్తుంది. అండ్ మీరు ఏ లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే రైట్ మీద క్లిక్ చేశారో అక్కడ ఆటోమేటిక్గా ఇది బై డిఫాల్ట్ తీసేసుకుంటుంది, ఇక్కడ మనం మార్చడానికి ఉండదు. తర్వాత ఇప్పుడు మనం కొత్తగా లాగిన్ చేయాల్సినటువంటి యొక్క పర్సన్స్ యొక్క డీటెయిల్స్ అన్ని ఇక్కడ మనం పూర్తిగా ఎంటర్ చేసి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక ప్రాసెస్ అండి. నేను ఇక్కడ బ్యాక్ వస్తున్నాను. ఒకవేళ లెఫ్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ లెఫ్ట్ అని ఇక్కడ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇది ఈ ఐడి యొక్క స్పాన్సర్షిప్ తోటి ఇక్కడ వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ సంతోష్ కుమార్ అని ఇక్కడ వచ్చేసింది. అండ్ లెఫ్ట్ అని చెప్పి ఇక్కడ క్లియర్గా ఉంది. ఇన్ కేస్
కొన్నాళ్ళు పోయిన తర్వాత టీమ్ పెద్దగా అవుతుంది. మనం ఒక అండర్‌లో ఒక స్పెసిఫిక్ పర్సన్ కింద లెఫ్ట్ ఆర్ రైట్ మనం లాగిన్ చేయాలన్నప్పుడు మాత్రం ఈ ఆప్షన్ ఎంచుకుంటే బెటర్. ఇది కూడా మీకు చూపిస్తున్నాను. బిజినెస్ అన్న ఫోర్త్ ఆప్షన్ ఉంది కదండీ. ఇక్కడ బిజినెస్ కింద న్యూ రిజిస్టర్ అని ఉంది కదండీ. న్యూ రిజిస్టర్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ రిఫరల్ ఐడీ అడుగుతుంది. ఇంతకుముందు రిఫరల్ డైరెక్ట్ అది తీసుకుంది. బట్ ఇక్కడ అడుగుతది. ఇక్కడ అడిగినప్పుడు నేను ఇక్కడ ఒక ఐడీ ఎంటర్ చేస్తున్నాను. అది ఎక్కడైనా ఉండొచ్చు. మన అండర్‌లో అది ఎక్కడైనా ఉండొచ్చు. అది మనకు సంబంధం లేదు. అది ఎక్కడున్నా కూడా మనకొచ్చేస్తుంది. కాకపోతే ఇక్కడ మనం చెక్ చేసుకోవాల్సింది మనం ఎంటర్ చేసినటువంటి ఐడీ నెంబరు ఆ పర్సన్‌దేనా కాదా కింద పేరు వస్తుంది. అది చెక్ చేసుకోండి. ఇన్ కేస్ వేరే నెంబర్ బై మిస్టేక్ మనం ఎంటర్ చేస్తే వాళ్ళకి వేరే దగ్గర మన యొక్క ఈ కొత్త రిజిస్ట్రేషన్ అనేది లాగిన్ అవుతుంది కాబట్టి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అండ్ ఈ యొక్క ఐడీ కింద మరి లెఫ్ట్ మనం రిజిస్టర్ చేయాలా, రైట్ రిజిస్టర్ చేయాలనేది మాత్రం పొజిషన్ అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ నేను లెఫ్ట్ పెట్టుకున్నాను. ఈ లెఫ్ట్ పెట్టిన తర్వాత ఇక్కడ ఎగ్జాంపుల్ నేమ్స్ అనేది మనం సెలెక్ట్ ఈ యొక్క ఐడీ ఎలా ఎంటర్ చేయాలనేది ఒక ఐడీ మనం లాగిన్ చేసి చూపిస్తాను. ఇక్కడ సురేష్ అనే నేమ్‌తో లాగిన్ చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ పేరు తర్వాత ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి. ఇక్కడ జెండర్ మేలా, ఫీమేలా అనేది ఇక్కడ క్లియర్‌గా అది కూడా మెన్షన్ చేసిన తర్వాత మ్యారీడ్ అయితే మ్యారీడ్, మ్యారేజ్ అవ్వకపోతే సింగిల్ అని మెన్షన్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ కూడా ప్రాపర్‌గా మన డాక్యుమెంట్లో ఏది ఉందో అది ఎంటర్ చేసేయండి. అండ్ వాళ్ళ ఫాదర్ నేమ్ కానీ లేదంటే మ్యారీడ్ ఉమెన్ అయితే వాళ్ళ హస్బెండ్ నేమ్ కానీ ఎంటర్ చేయండి. తర్వాత నామినీ ఇంపార్టెంట్ అండి. నామినీ ఎవరైతే పేరుందో వాళ్ళ పేరు కూడా ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ సందీప్, వాళ్ళ రిలేషన్ వచ్చేసి సన్. అంటే ఈ యొక్క సురేష్ అనే పర్సన్కి సందీప్ కొడుకు అవుతాడు కాబట్టి కొడుకు అనే రిలేషన్ పెట్టాను. ఇక్కడ హౌస్ నెంబర్ మెన్షన్ చేయండి. దాంతోపాటు ఇన్ కేస్ హౌస్ నెంబర్ కాకపోతే ఫ్లాట్ నెంబర్ కానీ అండ్ కాలనీ నేమ్ ఉంటే కాలనీ వాటెవర్ మీది ఏదైతే కంప్లీట్ అడ్రస్ ఉంటుందో అలాగా అన్ని మెన్షన్ చేయండి. విలేజ్ నుంచి విలేజ్ మండల్ అంటే విలేజ్ మండల్ ఇవన్నీ పూర్తిగా ఎంటర్ చేయండి. తర్వాత మన యొక్క స్టేట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ తెలంగాణని సెలెక్ట్ చేస్తున్నాను. తెలంగాణలో ఏ డిస్టిక్ సంబంధించో అది కూడా మెన్షన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను హైదరాబాద్ మెన్షన్ చేస్తున్నాను. దాని యొక్క పర్టికులర్ పిన్ కోడ్ కూడా కరెక్ట్గా ఎంటర్ చేయండి. 5,22,000 అండ్ దాంతోపాటు ఫోన్ నెంబర్ కూడా కరెక్ట్గా ఎంటర్ చేయండి. అండ్ ఈమెయిల్ ఐడి కూడా ప్రాపర్గా ఎంటర్ చేయండి. ఇక్కడ నేను జస్ట్ వేది amrut@gmail.com అని చెప్పేసి నేను మన కంపెనీదే నేను ఎంటర్ చేసి చూపిస్తున్నాను. అండ్ పాస్వర్డ్ కూడా ప్రాపర్గా మీరు గుర్తుపెట్టుకుంటూ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసేటప్పుడు ఒక క్యాపిటల్ లెటర్ కొన్ని స్మాల్ లెటర్స్ అలాగే అట్లీస్ట్ ఒక సింబల్ కొన్ని నెంబర్స్ వచ్చేలాగా చూడండి. సో ఇక్కడ కాంబినేషన్ అనేది ఉండాలి. అలా ఎంటర్ చేసిన తర్వాత సెక్యూరిటీ పాస్వర్డ్ కూడా సేమ్ పెట్టుకోవచ్చు లేదంటే డిఫరెంట్గా పెట్టుకోవచ్చు. మీరు డిఫరెంట్గా పెట్టుకోమని నేనైతే రికమెండ్ చేస్తాను. ఇక్కడ ఇదంతా ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు ఒక చెక్ బాక్స్ ఓపెన్ అవుతుంది. దాని మీద క్లిక్ చేసి రిజిస్టర్ నౌ అని క్లిక్ చేస్తే కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఒకసారి అడుగుతుంది. వన్స్ ఓకే అని క్లిక్ చేస్తే మనకు న్యూ ఐడి అనేది ఇక్కడ మనకు ఫామ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ నేను జస్ట్ ఐడిని నేను కాపీ చేస్తున్నానండి. కాపీ చేసి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఐడి ఇక్కడ మీకు లాగిన్ అయిపోయింది కదండి. ఈ లాగిన్ అయినటువంటి లెఫ్ట్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదండి. ఈ లెఫ్ట్ అనేది ఎక్కడ వస్తుందో ఇక్కడ చూద్దరు మీరు. సేమ్ దానికోసం జినియాలజీలో డౌన్లైన్ టీమ్ దగ్గరికి వెళ్తే ఇక్కడ చూడండి. సో ఇప్పుడు మెన్షన్ చేసినటువంటి ఐడి సురేష్ లెఫ్ట్లో ప్లేస్మెంట్ అయిపోయింది. ఇలా మనకు లెఫ్ట్ రైట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ యొక్క ఐడికి మనం లాగిన్ అవుదాము. అందుకు మొదటగా ఇక్కడ రైట్ సైడ్లో టాప్లో ఒకటి మన సర్కిల్ లాగా ఉంటుంది. అక్కడ మన ప్రొఫైల్ ఫోటో అప్లోడ్ చేయగానే ఇక్కడ ఫోటో కూడా వస్తుంది. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత లాస్ట్లో లాగౌట్ అనే ఆప్షన్ ఉంది. లాగౌట్ చేయగానే మనకు మళ్ళీ సేమ్ మనకు లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇవన్నీ డీటెయిల్స్ అడుగుతుంది. సో ఎస్ ఇది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు సేమ్ మళ్ళీ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసేసి ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చా కూడా ఎంటర్ చేయండి. అది మారుతూ ఉంటుంది అండ్ జస్ట్ ఎంటర్ చేస్తే మనకు లాగిన్ అవుతుంది. ఈ లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి మన ప్రొఫైల్ మనం కొత్తగా ఎవరైతే లాగిన్ చేసామో ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఇక్కడ మన ప్రొఫైల్ ఉంది. దాంతోపాటు బ్యాంక్ అకౌంట్ ఏమి డీటెయిల్స్ ఎంటర్ చేయలేదు, ప్రొఫైల్ ఫోటో కూడా అప్లోడ్ చేయలేదు కాబట్టి ఇలా డీటెయిల్స్ అన్ని ఇలా ఎంటీగా కనిపిస్తుంది. ఇప్పుడు మొదటగా మనం చేయాల్సింది సెట్టింగ్స్కి వెళ్ళి మన యొక్క కేవైసీ అనేది అప్డేట్ చేయాలి. ప్రొఫైల్ అప్డేట్ చేయాలి. ప్రొఫైల్ అప్డేట్ చేసేటప్పుడు అన్ని డీటెయిల్స్ ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. అన్ని ఇక్కడ మనం ఆల్రెడీ మెన్షన్ చేసాం కాబట్టి క్లియర్గా అన్నీ ఉన్నాయి. అండ్ బ్యాంక్ డీటెయిల్స్ వచ్చేసరికి ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ మెన్షన్ చేయలేదు కాబట్టి ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. సురేష్ అనే క్యాండిడేట్ది ఎంటర్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఫోన్ నెంబర్స్ అకౌంట్ నెంబర్ 16 డిజిట్ అలా కొన్ని ఉంటే దాన్ని ఎంటర్ చేయాలి. ఎగ్జాంపుల్ ఇది ఎస్బీఐ వాళ్ళ అకౌంట్ అనుకుందాం. SBIN00 ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక నేను నెంబర్ ఎంటర్ చేశాను ర్యాండమ్గా. ఈ యొక్క IFSC కోడ్ ఎక్కడిది ఏంటనేది మనకు ఆటోమేటిక్ ఇక్కడ వస్తుందండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
కాస్గంజ్ అనే ఒక బ్రాంచ్కి సంబంధించి వచ్చేస్తుంది. దాని తర్వాత మనకు పాన్ నెంబర్ వచ్చేసరికి 5 లెటర్స్ వస్తాయి. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడిఈ 1 2 3 4 4 నెంబర్స్ వస్తాయి. తర్వాత మళ్ళీ ఒక లెటర్ వస్తుంది. సో ఇలా మనకు పాన్ కార్డ్ యొక్క సిరీస్ అనేది ఇలా ఉంటుంది కాబట్టి ఈ కరెక్ట్గా ఇవన్నీ ఎంటర్ చేసి అప్డేట్ కేవైసీ అప్డేట్ బ్యాంక్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మన యొక్క వేది అమృత వెబ్సైట్లో మన యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ప్రొఫైల్ డీటెయిల్స్ అన్నీ అయిపోతాయి. అండ్ మన యొక్క ఉన్న ఫోటోల్లో మంచి ఫోటో ఒకటి సెలెక్ట్ చేసి ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేసి ఆ ఫోటో సెలెక్ట్ చేస్తే ఇక్కడ వస్తుంది. అలాగే దాంతోపాటు ఇక్కడ మన ప్రొఫైల్ పైన టాప్లో ఉన్నటువంటి దగ్గర కూడా మన యొక్క ఫోటో అనేది అప్డేట్ అవుతుంది. సో ఇక్కడ వరకు మనకు లాగిన్ చేయడము, దాంతోపాటు కొత్తగా రిజిస్టర్ అవ్వడము అండ్ రిజిస్టర్ అయిన తర్వాత ప్రొఫైల్ కానీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ అప్డేట్ చేయడం అలాగా చూసాం. ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేయాలంటే ఎలా చేయాలని చూద్దాం. ఇక్కడ మనకు 4th ఆప్షన్స్లో ఇక్కడ బిజినెస్ అని ఉందండి. బిజినెస్లో ఇక్కడ న్యూ పర్చేజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు పర్చేజ్కి సంబంధించినటువంటి విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన యొక్క ఐడి ఎంటర్ ఇక్కడ చూపిస్తుంది. ఇది కరెక్ట్గా ఉందా లేదా చూస్తే ఇక్కడ మనకు డీటెయిల్స్ క్లిక్ చేయగానే మన యొక్క పేరు ఐడి మ్యాచ్ అవుతుంది. ఇది బై డిఫాల్ట్ వస్తుంది. ఇక్కడ ఫర్దర్గా మనం డౌట్ పడాల్సిన అవసరం లేదు. అయితే మనం ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టేటప్పుడు ఏ అడ్రస్కి ఆర్డర్ పెడదాం అనుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సేమ్ మన ఐడిలో ఉన్నటువంటి అడ్రస్ అయితే ఏంటంటే ఇక్కడ క్లిక్ చేయండి. చేస్తే సేమ్ అదే అడ్రస్ ఇక్కడ మొత్తం మనకు వచ్చేస్తుంది. ఒకసారి చెక్ చేసుకొని ఓకే అనుకుంటే సేమ్ ఫర్దర్గా నెక్స్ట్ ప్రొసీడ్ అవ్వాలి. ఇక్కడ ఎక్కడ ఫ్రాంచైజీ నుంచి మన ప్రొడక్ట్ ఆర్డర్ పెడుతున్నాం, ఎక్కడ నుంచి రిసీవ్ చేసుకున్నాం దగ్గర ఫ్రాంచైజీ దగ్గర మనకి ఇప్పుడు ప్రస్తుతం హెడ్ ఆఫీస్ నుంచి కాబట్టి దాన్ని సెలెక్ట్ చేస్తాం. ఒకవేళ ఇప్పుడు నేను హైదరాబాద్ అడ్రస్ రిజిస్టర్ అయ్యాను, బట్ నేను ఢిల్లీకో లేదంటే అస్సాంకో లేదంటే గుజరాత్కో పంపించాలనుకున్నాను. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ విండో అంతా ఖాళీగా ఉంటుంది. ఇక్కడ ఖాళీగా ఉన్నప్పుడు ఆ గుజరాత్లోనో ఢిల్లీలో ఉన్న పర్సన్ యొక్క అడ్రస్ కంప్లీట్గా మొత్తం ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్రాంచైజీ కూడా సెలెక్ట్ చేసి వాళ్ళకి ఏం ప్రొడక్ట్ పంపించాలనుకున్నామో సెలెక్ట్ చేసి పంపించాలి. ఇక్కడ వేదాస్ ప్రోపల్స్ సింగిల్ యూనిట్ అయితే మనకు 3333 ప్రైస్కి వస్తుందండి, ఇంక్లూడింగ్ కొరియర్ ఛార్జ్ ఇక్కడ మనకు చూపిస్తుంది. అలా కాకుండా మనం 4+1 ప్రోపల్స్ 4+1 యూనిట్స్ కనుక తీసుకోవాలనుకుంటే ఇక్కడ 1 యూనిటా లేదంటే 1 ప్యాకా లేదంటే 2 ప్యాక్స్ అని సెలెక్ట్ చేసుకుంటే దానికి తగ్గట్టుగా ఇక్కడ అమౌంట్ అనేది అప్డేట్ అవుతుంది. ఇక్కడ నేను 1 సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత మనకు 4+1 యూనిట్స్ మనకు డెలివరీ అవుతుంది. దానికి సంబంధించిన అమౌంట్ 10,900 రూపీస్. ఇక్కడ పర్చేజ్ మీద క్లిక్ చేసి దానికి సంబంధించినటువంటి నెట్ బ్యాంకింగ్ కానీ లేదంటే యూపీఐ కానీ లేదంటే డెబిట్ కార్డు లేదంటే క్రెడిట్ కార్డు వాట్ ఎవర్ ఆప్షన్స్ ప్రకారం మన బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి పేమెంట్ కన్ఫర్మ్ చేస్తే మనకు ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుంది. ఆర్డర్ కన్ఫర్మ్ అయింది వచ్చేసి ఇక్కడ మనకు మై పర్చేజెస్లో ఇక్కడ చూసుకోవచ్చు. మై పర్చేజ్ మీద క్లిక్ చేస్తే ఎప్పుడు ఏది ఆర్డర్ పెట్టాము, ఎంత ఆర్డర్ పెట్టాము, ఏ డేటు, దాని యొక్క పీవీ ఎంత అండ్ కొరియర్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మనకి ఇక్కడ అప్డేట్ అవుతుంది. సో ఇలా చేయొచ్చండి. అది కాకుండా మనకు కంపెనీ ఇంకొకటి ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఏంటంటే మనకు ఐడి మీద మనం పర్చేజ్ చేసేటప్పుడు ఇక్కడ వాలెట్ బ్యాలెన్స్ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది కదా. ఇక్కడ ఏంటంటే మన వాలెట్లో మనం అమౌంట్ మనం ఇక్కడ అకౌంట్లోకి క్రెడిట్ చేసుకోవచ్చు, వాలెట్లోకి డిపాజిట్ చేసుకోవచ్చు. అది ఎలాగనేది చూద్దాం. ఇక్కడ ఫండ్ రిక్వెస్ట్ ఉంది ఆప్షన్ ఉంది కదండి. ఫండ్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఐడి నెంబరు డీటెయిల్స్ అన్నీ వస్తాయి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫండ్ రిక్వెస్ట్ ఫండ్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కంపెనీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి. ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ ఒకటి ఉంది, అలాగే యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ ఒకటి ఉంది. దాంతోపాటు మనకు అందరం రెగ్యులర్గా యూజ్ చేసేటువంటి యూపీఐ స్కానర్ ఏదైతే ఉందో ఫోన్పే కానీ గూగుల్ పే కానీ దానికి సంబంధించి ఇక్కడ స్కాన్ చేసి డైరెక్ట్ పే చేయొచ్చు. మనం ఒకటే యూనిట్ పర్చేజ్ చేయాలనుకుంటే 3,333 రూపీస్ ఈ యొక్క యూపీఐ స్కానర్ మీద స్కాన్ చేసి కంపెనీకి డైరెక్ట్ డిపాజిట్ చేయొచ్చు, లేదంటే ఈ అకౌంట్ డీటెయిల్స్ ద్వారా కూడా అకౌంట్లోకి అమౌంట్ డిపాజిట్ చేయొచ్చు. ఇది ఎలా వన్స్ పేమెంట్ చేసిన తర్వాత మన యొక్క ఈ అమౌంట్ని ఇక్కడ టాప్అప్ చేయడానికి ఇక్కడ సంబంధించి ఇక్కడ మనకు టాప్అప్ ఫండ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. డిపాజిట్ ఏ బ్యాంకుకు మనం అమౌంట్ పంపించామనేది కూడా చూడండి. ఒకటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ చేసామా, యాక్సిస్ బ్యాంకా, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి క్యూఆర్ కోడ్తో మనం చేసామనేది ఇక్కడ సెలెక్ట్ చేయాలి. జనరల్గా అందరం మనం క్యూఆర్ కోడ్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేస్తాం కాబట్టి ఇది సెలెక్ట్ చేశాను. ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నానండి. ఒక యూనిట్ అంటే మనకు 4+1 యూనిట్ ప్యాక్ కనుక మనం యాక్టివేట్ చేస్తే 10,900 నేను ఆల్రెడీ పేమెంట్ చేశాను అని చెప్తున్నాను. అలాగే పేమెంట్ చేసినటువంటి డేట్ ఏదైతే ఉందో కొంతమంది ఇమీడియట్గా అప్డేట్ చేస్తారు, కొంతమంది ఇన్ కేసు డిలే అయితే మనం ఏ డేట్న పేమెంట్ చేసామో ఆ డేట్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ సెలెక్ట్ చేయాలి. చేసిన తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్కు వారి యొక్క ట్రాన్సాక్షన్ నెంబరు లేదంటే రిఫరెన్స్ నెంబర్ అనేది వస్తుంది. 16 డిజిట్ ఆర్ 20 డిజిట్స్ ఆర్ సమ్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ యొక్క ట్రాన్సాక్షన్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ట్రాన్సాక్షన్ నెంబర్ ఇలా వచ్చింది అనుకోండి. ఆ నెంబర్ని ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఎంటర్ చేయండి. దానికి సంబంధించి స్క్రీన్ షాట్ కానీ లేదంటే మీరు ఏదైనా ప్రింట్అవుట్ కానీ వాట్ ఎవర్ ఏదైతే అవైలబిలిటీ ఉందో దాని యొక్క స్క్రీన్ షాట్ తీసేసి ఇక్కడ లేదంటే ఫోటో తీసేసి ఇక్కడ ఫైల్లో సెలెక్ట్ చేసేసి దానికి సంబంధించినటువంటి ఫైల్ అప్లోడ్ చేస్తే మనకు ఈ యొక్క కంపెనీ వాళ్ళు మనకు
హెడ్ ఆఫీస్ నుంచి మనకు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి ఎప్పుడైతే అమౌంట్ అకౌంట్‌కి రీచ్ అవ్వగానే ఇక్కడ వాలెట్ బ్యాలెన్స్‌లో 10,900 రూపీస్ అని ఇక్కడ మనకొస్తుంది. అది మనం పర్చేస్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బిజినెస్‌లో పర్చేస్ చేసేటప్పుడు ఇక్కడ వాలెట్ బ్యాలెన్స్ ఇప్పుడు 0 ఉంది కదండీ! 10,900 వస్తుంది. అలాగే ఇక్కడ అమౌంట్ మీద క్లిక్ చేసి ఈ అన్ని అడ్రెస్‌లు గాని, ఫ్రాంచైజ్ అన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రోపల్స్ 4+1 సెలెక్ట్ చేసి ఇక్కడ పర్చేజ్ నౌ అనగానే ఇక్కడ ఉన్నటువంటి అమౌంట్‌లోంచి మనకు డిడక్ట్ అయిపోయి ప్రొడక్ట్ అనేది ఆర్డర్ కన్ఫర్మేషన్ అయిపోతుంది. అది మనకు కొరియర్ ద్వారా మనకు ఇంటికి అనేది డెలివరీ అయిపోతుంది. సో, ఈ విధంగా మన యొక్క వేది అమృత్ వెబ్‌సైట్‌లో ఐదర్ ఫోన్‌లో కావచ్చు, సిస్టమ్‌లో కావచ్చు, ల్యాప్‌టాప్‌లో కావచ్చు ఇలా లాగిన్ చేసుకోవడము, ప్రొఫైల్ ఒకసారి చెక్ చేసుకోవడము, ప్రొఫైల్ అప్డేట్ చేయడము, ప్రొడక్ట్ పర్చేస్ చేయడము, దాంతో పాటు న్యూ మెంబర్స్‌ని ఎలా రిజిస్టర్ చేయాలనేది ఈ వీడియోలో చూసాం. థాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఎ గుడ్ డే.